యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు మనం నమ్ముకోవాలి అంటే, ఈరోజు ఆశీర్వాదాలకు నమ్ముకోవాలా? ఈరోజు అనారోగ్యం తొలగించేస్తాడు, ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, మిద్దులు మేళ్ళు ఇచ్చేస్తాడు, బంగారు వజ్రాలు వైడూర్యాలు ఇచ్చేస్తాడని చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలా? ఈరోజు నా ఆత్మకు రక్షణ కావాలి, నేను చనిపోయిన తర్వాత వేరే ప్రాంతం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. ఈరోజు ప్రపంచంలో నా తల్లి, నా తండ్రి, నా స్నేహితులు, నా పిల్లలు, నా బంధువులు, నా రక్త సంబంధులు నా కొరకు ప్రాణం పెట్టలేదు. నా కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనని నమ్ముకుంటే నా జీవితం కూడా, ఆయన నన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు, నా జీవితం బాగుపడుతుంది, నేను రక్షించబడతాను. నేను పరిశుద్ధతలు లేనటువంటి స్థితిలో నుండి నేను పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యం వెళ్తాను. నేను ఆధ్యాత్మిక స్థితిలో మెరుగుపరచబడిన జీవితం బాగుపరచబడుతుందని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోను తప్ప ఈరోజు ఆశీర్వాదం ఇస్తాడనో, దీవెన ఇస్తాడనో, ఏమి ఇస్తాడనో, వజ్రాలు వైడూర్యాలు మేడలు మిద్దులు కార్లు బంగ్లాలు ఇస్తాడనో యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకొనకూడదు. ఆ నిత్య నరకాగ్ని నుంచి మనల్ని తప్పించి ఆ పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.